ఖాతాల్లోకి వేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారని మనవి చేస్తున్నాం. ఇలాంటి ఆలోచన చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి ఆలోచన చేసినటువంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు కొత్తగా 4వసారి ముఖ్యమంత్రిగా అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. దెయ్యం అంటాడు, సైకో అంటాడు, పిచ్చోడు అంటాడు, ఒక వ్యక్తి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడంటారు. ఏమండి చంద్రబాబు నాయుడు గారు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా మీరు చేసినప్పుడు రానటువంటి ఒక గొప్ప ఆలోచన వచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు సమాజం గురించి ఆలోచించినటువంటి వ్యక్తి అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. అయితే సరే 5 సంవత్సరాలు అమలు చేశాం. మళ్ళా తెలుగుదేశం కూటమి కూడా ఈ అమ్మ ఒడి కార్యక్రమాన్ని కాపీకొట్టింది. 15,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నాడు. కేవలం కుటుంబంలో 2 చదువుకుంటే, 3 చదువుకుంటే, 4 చదువుకున్నా ఒక్క 1,500 ఇస్తున్నాడు. 15,000 మమ్మల్ని అధికారంలోకి తీసుకురండి. కాపీ కొట్టడమే కాకుండా కొట్టారు. కొట్టనండి, ఒక మంచిదాన్ని కాపీ కొడితే తప్పేం లేదు. దాన్ని ఇంకొద్దిగా ముందుకు వెళ్ళారు. ముందుకు వెళ్ళి 2 ఉంటే 30,000, 3 ఉంటే 45,000, 4 ఉంటే 60,000 రూపాయలు మీ ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తాం. అమ్మఒడి కాదు మాది, తల్లికి వందనం అని పేరు మార్చారు. ప్రజలు అట్రాక్ట్ అయ్యారేమో, పాపం ఓట్లు వేశారు, గెలిపించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా చంద్రబాబు నాయుడు గారికి అని అడుగుతా ఉన్నా. ఇచ్చిన మాట నిలబెట్టుకొని శభాష్ అనిపించుకోవాలి కదా. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో తీవ్రంగా ప్రచారం చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క పిల్లవాడికే ఇస్తున్నాడు, నేను వస్తే 4గురికైనా ఇస్తా, 5గురికైనా ఇస్తా, 3గురికైనా ఇస్తానని చెప్పేసి ఒక చంద్రబాబు నాయుడు గారే కాదు, కూటమిలో ఉన్నటువంటి అందరూ కూడా ప్రచారం చేశారు. సూపర్ 6 అన్నారు. సూపర్ 6 ఇది ప్రధానమైంది. చూడండి వాళ్ళు ఏ విధంగా ప్రచారం చేశారో ఒక్కసారి. అది వేయ మహాలక్ష్మి అని, మహాశక్తి పథకం అని చెప్పేసి కొద్ది పద్ధతి, మహాశక్తి తల్లికి వందనం పథకం కింద మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే వారందరికీ ఒక్కొక్కరికి ఏడాదికి 15,000 రూపాయలు అన్నారు. మళ్ళీ సూపర్ 6 అని ఒకటి పెట్టారు. ఆ సూపర్ 6 ఒకసారి సూపర్ 6లో కూడా చాలా ప్రయత్నం చేశారు. సూపర్ 6లో కూడా కొద్ది పెద్దది, సూపర్ 6లో రెండోదే. ఆ సూపర్ 6లో చాలా పెట్టారనుకోండి. ఆ సూపర్ 6కి సంబంధించి యువతకు 20 లక్షల ఉద్యోగాలు, నెలకు 3,000 నిరుద్యోగ భృతి. సరే ఇస్తారో లేదో చూద్దాం. ఇది స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయలు. మేమిస్తుంది ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు? ఎంతమంది పిల్లలు వెళ్ళినా 15,000 రూపాయలు. కానీ మేము అధికారంలోకి వస్తే, కూటమి అధికారంలోకి వస్తే ఎంతమంది పిల్లలు వెళితే అంతమంది ఇంటూ 15,000. 2 వెళ్తే 30,000 ఈ రకంగా చెప్పుకొచ్చారు. ఇది వీటిలో పెడతానే కాదు, ఎన్నికల ప్రచారాలకు వెళ్ళినప్పుడు ఎంత బ్రహ్మాండంగా చెప్పారో ఒకసారి చంద్రబాబు నాయుడు గారిది ఒకసారి చూపించండి. ఒక్క నిమిషం. 4 ఉంటే 60,000 మీ ఇంటికి తీసుకొచ్చి ఇచ్చే బాధ్యత నాది అని ఎన్నికల్లో చెప్పాడు. దాని పేరు తల్లికి వందనం అన్నాడు. ఆయన చెప్పటమే కాదు, ఆయన పార్ట్నర్ జనసేన అధ్యక్షులు డిప్యూటీ సీఎం గారు ఆయన కూడా ఇదే మాట చెప్పాడు. కూటమి కదా, ఒకసారి వేయమ్మది. ఏమి డివియేషన్ లేదు, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఆ తల్లికి అందజేస్తాం. రిపీట్. కాకపోతే ఆయన పెద్ద ఫోర్స్గా చెప్పాడు, నేనేమో మామూలుగా చెప్పాడు. అంతేకాదు
సరే ఉప ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, మళ్ళీ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇప్పుడు అంతా తానై నడుపుతున్నటువంటి వ్యక్తి మరి మన లోకేష్ గారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు, ఆయన కూడా అదే మాట్లాడాడు. ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు. ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే ఎంత 45,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు. ఇంట్లో ఎంత? ఇది మరి ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఇప్పుడు ఆయన చెప్పినటువంటి మాట. ఇది కాకుండా మళ్ళీ ఇంకో ఆయన కామెడీగా చెప్పాడు. ఇప్పుడు ఇరిగేషన్ మంత్రి, అప్పుడు రామానాయుడు గారు, ఆయన సైకిల్ వేసుకెళ్ళి ఇంటింటికి వెళ్తే ఏం చెప్పాడో అది కూడా ఒకసారి చూద్దాం. ఎందుకంటే ఏదయ్యా కంగారు పెట్టి దానం పెట్టి ఏం పర్లేదు, అందరి ప్రజలకి బాగా వివరంగా అర్థం కావాలి. ఏంటయ్యా లేకపోతే తీసేయి, ఓకే, దాన్ని సరిగ్గా రాలేదు. సరే, అది ఇరిగేషన్ మంత్రి గారు చెప్పి కొద్ది కామెడీగా చెప్పాడులే. ఇంటింటికి వెళ్ళి ఒక చోట 4 పిల్లలు కనపడితే అమ్మ నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నలుగురికి 60,000 వచ్చేస్తాయి, గుద్దేని సైకిల్ మీద అని సైకిల్ వేసుకెళ్ళి చెప్పాడు ఆయన. ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేశారు. శభాష్, తప్పు లేదు. మీరు మేనిఫెస్టోలో పెట్టారు, వాగ్దానం చేశారు, సూపర్ 6లో పెట్టారు, ప్రచారం చేసుకున్నారు, ఓట్లు వేసుకున్నారు, అధికారంలోకి వచ్చారు. ఏం చేయాలి ఇప్పుడు? అమలు చేయాలా లేదా? అమలు చేయాల్సిన బాధ్యత మీకుందా లేదా? రాత్రేనండి GOMS 29 రిలీజ్ చేశారు. అంతేగా GOMS నెంబర్ 29 రిలీజ్ చేశారు. దానిలో ఏమి రాశారో, ఏమి జీవోలో ఇచ్చారో రాష్ట్ర ప్రజానీకం తెలుసుకోవాలని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. దానికోసమే ప్రత్యేకంగా చెప్పడం కోసం ఈ ప్రెస్ మీట్ పెట్టామని కూడా మనవి చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. ఆ జీవోలో ఉన్నటువంటి అంశాలు ఒక్కసారి హైలైట్ చేద్దాం. చూడు, ఆ పైన ఉన్నాయి చూడండి. యాజ్ ఏ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ issued flagship program, the government under Talliki Vandanam scheme is providing financial assistance of 15,000 rupees per annum, shabash, to each mother or recognized guardian who is below poverty. Sorry, adi below. Each mother, not each student. ప్రతి తల్లికి 15,000 రూపాయలు ఇస్తారు. ఎలాగా? జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఇచ్చారో అలాగే ఇస్తారు. ఒక తల్లి 2 బిడ్డల్ని స్కూలుకు పంపితే 30,000 ఇవ్వరు, 3 పిల్లల్ని పంపితే 45,000 ఇవ్వరు, 4 పిల్లల్ని పంపితే 60,000 ఇవ్వరు. ఎంతమంది పిల్లల్ని పంపినా 15,000 రూపాయలే ఇస్తారు. ఏంటిది? వాట్ ఈస్ దిస్? ఇది సూపర్ 6 కాదే? సూపర్ మోసం కాదా అని అడుగుతా ఉన్నా. ఇది తల్లికి వందనమా? కాదే. తల్లికి మోసం కాదా అని అడుగుతా ఉన్నా. నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా కూటమి నాయకులు ఆలోచన చేయమని మనవి చేస్తున్నా. ఇవాళ మీరు చేసినటువంటి పని ఎంత దారుణమైనటువంటి అంశం అంటే, ఎంతమంది ఉన్నారండి తల్లులు ఈ రాష్ట్రంలో? మా లెక్క ప్రకారం లాస్ట్ టైం ఇప్పుడు పెరిగి ఉంటారు.